మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 24వ వచనము. అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును, కృషించిన వారిని అందరినీ నింపుదును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. అలసి ఉన్న వారి ఆశను దేవుడు తృప్తిపరిచే దేవుడుగా ఉంటున్నాడు. కృంగిన సమయంలో లేవనెత్తే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి సమయంలో దేవుడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు సహాయం చేస్తాడు, మనకు మేలు చేస్తాడు. సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా దేవుడు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనము దేవుని తోటి చూసేవారిగా మనము ఉండాలి. దేవుని చూసేవారిగా మనం ఉండాలి. దేవుని మనం ఆశ్రయించాలి. దేవుని మీద మనం ఆధారపడే వారిగా ఉన్నట్లయితే దేవుడు ప్రతిదీ కూడా చూచుకునే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదీ కూడా మనకు సహాయం చేస్తాడు. మనల్ని ఎన్నడూ కూడా దేవుడు విడిచిపెట్టాడు. ఎన్నడూ కూడా మనల్ని ఎడబాయడు. మనకు నిత్యము తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ధైర్యపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని నడిపిస్తాడు. మనల్ని అనుక్షణం కూడా దేవుడు కాపాడుతాడు. మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని విడిపిస్తాడు. శ్రమల నుండి దేవుడు మనల్ని తప్పించే దేవుడుగా ఉంటున్నాడు. మనపై శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనపై కృప చూపే దేవుడుగా ఉంటున్నాడు. మనం దేవుణ్ణి బట్టి మనము ధైర్యం కలిగిన వారిగా ఉండాలి. మన పక్షంగా దేవుడు యుద్ధం చేస్తాడు. మనకు విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనకు మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు. మనకు కావాల్సిన అక్కర్లన్నీ కూడా దేవుడు తీరుస్తాడు. మనల్ని సేదీర్చే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని తృప్తిపరుస్తాడు. మేలుల చేత దేవుడు మనల్ని తృప్తిపరుస్తాడు. మనకి ఎప్పుడేది కావాలో దేవుడు అది మనకు అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని బలపరుస్తున్నాడు. మనకు కావాల్సిన అన్ని కూడా అనుగ్రహిస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశీర్వాదాలతో దేవుడు నింపుతాడు. అభిషేకముతో నింపే దేవుడుగా ఉంటున్నాడు. మన జీవితాల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు జరిగిస్తాడు. సూచక్రియలు, మహత్కార్యములు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తండ్రి, ఆశకుల ప్రాణం తృప్తిపరిచే దేవుడు నాయన, మేలుల చేత నింపే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. హృదయవాంఛలు తీర్చే దేవుడు నాయన, కోరికలు సఫలపరిచే దేవుడు నాయన. అయాని చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా మాకు అనుగ్రహించే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. తాను కృంగిన సమయంలో ప్రభా లేవనెత్తే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు నాయన. తనములు బలపరచువాడవు నాయన, ధైర్యపరచువాడవు ప్రభా, నడిపించేవాడవు తండ్రి. మాకు మేలు చేసే దేవుడు, మాకు సహాయం చేసే దేవుడు నాయన. ప్రతి అక్కరలు కూడా ప్రభాను తీర్చే దేవుడు నాయన, పోషించే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. అనుక్షణములు కాపాడేవాడు తండ్రి. అయా రక్షించేవాడు, విడిపించేవాడు నాయన. అయా తాన్ని తప్పించే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయా శ్రమలో మాకు తోడుగా ఉండి నడిపించేవాడు నాయన, స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు. అయా సమృద్ధిని అనుగ్రహించే దేవుడు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మేము తాన్ని నిన్ను ఆశ్రయించాలి ప్రభా, నీ మీద ఆధారపడాలి ప్రభా. నీవే చూసే బిడ్డలుగా మేము ఉండాలి ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు నాయన. మా జీవితాలలో గొప్ప కార్యములు జరిగించే దేవుడో ప్రభా, నీకు స్తోత్రాలు నాయన. తండ్రి అయా నీకు వందనాలు ప్రభా. పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు ప్రభా. నిత్యములు చూస్తున్న దేవుడో నానికి వందనాలు ప్రభా. అవి నిత్యము ఆపై కృప చూపిస్తున్న దేవుడో నానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి తండ్రి మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అయ్యా అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి ఎవరి బాధల సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికున్న బాధ సమస్యలని తొలగించండి అయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి నీకు వందనాలు నాయన. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికున్న అప్పులు తీర్చి ఆశ్రయించి దీవించడానికి స్తోత్రాలు ప్రభా. తండ్రి యేసయ్యా నీకు వందనాలు ప్రభు. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో
నెరవేర్చి మయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రాధాన్యత వారిగా మనల్ని ఆశగల ప్రాణి తృప్తిపరుస్తాడు. ఈరోజు పుట్టినరోజు జరుపుకున్న వారికి, పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక, ఆమేన్.